హాయ్ అండి. హార్లిక్స్ కోసము గోధుమ వేసుకున్నాం. ఒక గ్లాసు వాటర్ పోసి మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఒక క్లాత్లో కట్టి 2 రోజులు మూట కట్టి పెట్టుకుందాం మొలకలు వచ్చేదాకా. గోధుమల్ని నానబెట్టి మొలకెత్తించిన ఇవి వేపుకుందాం. వేపి పక్కకు పెట్టుకోండి. కొన్ని వాటర్ బాయిల్ చేసుకున్నాం. బాదాం ఒక 20 దాకా వేస్తున్నా. కొంచెం మరిగిస్తే పొట్టు తొందరగా వచ్చేస్తుంది. బాదాం ఉడికించి పొట్టు తీసుకున్నాం. పొట్టు తీసుకొని కొంచెం వేపుకుందాం. తడిపోయేటప్పుడు తడారుకోవాలి. ఇంకా మొత్తం తడి పోయేదాకా మంచిగా వేపుకోవాలి. 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా పల్లీలు వేపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోధుమలు పోసుకుందాం. హార్లిక్స్ పొడి కూడా కప్పు పల్లీలు వేసుకుందాం. బాదం పప్పు షుగర్కు బదులు పండ్ల చక్కెర వేస్తాను. నేను మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయింది, మొత్తం జల్లించుకుందాం. మళ్ళీ కొంచెం ఉంది కదా, దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. అది కూడా పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకుందాం. జల్లించుకుందాం. పండ్ల చక్కెర పొడి, షుగర్కు బదులు పండ్ల చక్కెర వేసిన 1/2 కప్పు పాల పొడి అన్నీ కలుపుకుందాం. కలిపి ఓ బాక్స్లో వేసుకోండి. గాజు సీసా ఉంటే గాజు సీసా, ఎలాంటి డబ్బు ఉన్న మీద ప్లాస్టిక్ అయినా గాజుదైనా ఎత్తి పెట్టుకొని స్టోర్ చేసుకోండి. బయట దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, బయట అయినా పెట్టుకోండి. పాలు పోసుకుందాం. రెండు స్పూన్ల హార్లిక్స్ వేసి కలుపుకుందాం. చూడండి, సూపర్గా కలిసింది. చాలా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.